అందుకే యుద్ధం గురించి ఎన్ని డిమాండ్లు వస్తున్నా కూడా కేంద్రం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. యుద్ధం చేయకుండానే పాక్ ను దెబ్బ కొట్టడానికి దౌత్య యుద్ధమైతే మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయంతో పాక్ ఆయువు పట్టుపై కొట్టింది. ఊహించినట్లుగానే పాకిస్తాన్ తీవ్రంగా అయితే రియాక్ట్ అయింది. ఈ ఒప్పందం నిలిపివేత యుద్ధ ప్రకటనే అని పాక్ నేతలు, సైనిక అధికారులు రెచ్చిపోతున్నారు. సింధు నదిలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన భారత్ సంయమనం పాటిస్తుంటే పాక్ సైన్యం మాత్రం నియంత్రణ రేఖ దగ్గర రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్నైతే ఉల్లంఘిస్తోంది. ఏదో ఒక రకంగా భారత్ ను రెచ్చగొట్టి యుద్ధంలోకి లాగాలి అనే కుట్రతో పాకిస్తాన్ తెగిస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి భారత్ పాకిస్తాన్ కుట్రని తిప్పికొట్టేటువంటి పనిలో నిమగ్నమైంది. కాలానుగుణంగా యుద్ధం కూడా రూపు మార్చుకుంది. ఇప్పుడు ఆయుధాలతో యుద్ధం కంటే కూడా ఆర్థిక యుద్ధమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే భారత్ వ్యూహాత్మకంగా ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్నటువంటి పాక్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ తీసేసేటువంటి పని చేసింది. ఈ నిర్ణయం ప్రభావం చాప కింద నీరులా పనిచేస్తుంది. దీర్ఘకాలంలో పాక్ ను నిర్వీర్యం చేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి పాకిస్తాన్ లేని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుని గంభీర ప్రకటనలతో డైవర్షన్ గేమ్ కి తెరలేపింది.